హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రావులపాలెం దగ్గర నైట్ పెట్రోల్ బంక్ ఈయన్నే టెంట్ వేసుకొని నైట్ స్టే చేసినాము. ఈరోజు మన వ్లాగ్లో పార్ట్ 2 వీడియో ఇది. ఆ జేబ్రో మొత్తం టెంట్ మొత్తం కట్టేస్తుండు. కొంచెం ప్రశాంతంగా నిద్ర వచ్చింది. నైట్ మంచిగా స్లీప్ వేసినాం. చట్టపెట్లు ఉంది చూడండి. టైం వచ్చేసి 9:05 అవుతుంది. పొద్దున 7కి ఎప్పుడో స్టార్ట్ అవుదాం అనుకున్నాం. టోటల్ ప్యాకప్ కాకినాడ కొట్టేద్దాం డైరెక్ట్. ఇంకా బండి కానుతుంది. చలో గాయ్స్, ఇంకా స్టార్ట్ అవుదాం. ఈరోజు మన రైడ్లో డే 3. అసలు రైడ్ ఏమవుతుందో ఏం అర్థమవుతలేదు. మస్తు వైబ్ ఉంది రైడ్ మొత్తంలో. వాళ్ళ నీళ్ళని కలుసుకుంటా ఆంధ్రాలో ఉన్న ఫ్రెండ్స్ మొత్తంతో ఎక్స్ప్లోర్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. పార్ట్ 1 పార్ట్ 2 రెండు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. బొరింగా బ్రిడ్జ్, అది బ్రిడ్జ్ పేరే. ఇక్కడ పెడతాం కరెక్ట్, కానీ లగేజ్ ఎంత ఉంది ఇక్కడ. పోతాయి అనుకోవాలా ఉంటాయి అనుకోవాలా తెలియదు. ఒక పాస్ అయితే ఇచ్చారు, 30 రూపీస్ ఫర్ బైక్ అంట. బండ్లో అయితే ఇక్కడ పార్క్ చేసినాము. లగేజ్ దీనికే కొంచేసి పోతాం. ఏమవుతుంది అందులో ఏం లేవు. ఆయన ఐడియా ఉంటే ఇది RX100 సినిమాలో ఇక్కడ హీరోలు ఇలా పడతాడు. హీరో హీరోయిన్ కార్తికేయ. మొత్తం వుడెన్ బ్రిడ్జ్ ఉంది. వ్యూ మస్తు ఉంది అసలు. ఇక్కడ వ్యూ మస్తు ఉంది గాయస్. మొత్తం మధ్యలో మొత్తం వుడెన్ బ్రిడ్జెస్ ఉన్నాయి. గైస్ నెవర్ మైండ్, యాక్చువల్ నేను నా గురించి చెప్పట్లేదు, టీషర్ట్ మీద చెప్తున్నా. సైడ్స్ 3 రోజుల నుంచి ఇదే టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాను. 3 రోజుల నుంచి ఇదే టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాను. గైస్ మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం లేదు. ఇప్పుడే 4 అవుతుంది. ఇప్పుడే ఫుడ్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇంకా ఫుడ్ అయితే ఓకే. కాంప్లిమెంటరీ స్వీట్ కూడా ఇచ్చారు, ఆఫ్రికన్ డిలైట్. తినేసినాం. కాదు నువ్వు బండి రాదన్నావుగా గాయ్. ఏడికి బ్రో పోయేది? బీచ్ అని అన్నారు. బీచ్ పోయినాక నాకు నమ్మకం లేదు. మనం ఏడి అమలాపురమే ఇంతవరకు పోలే. మనం ఫస్ట్ అనుకున్నాం అమలాపురం, కానీ అమలాపురం ఇప్పటి వరకు పోలే. కాకినాడ బీచ్ చూసుకున్నాం అని చెప్పి వస్తే మొత్తం ఫుల్ ట్రాఫికే ఉంది. బీచ్ ఎంట్రన్స్ నుంచి మొత్తం ఇట్లనే ఉంది ట్రాఫిక్. ఆ ఫ్రంట్కి పోతే ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇడికెళ్ళి పోతున్నాం ఇంకా లోపలికి. లోపలికి తీసుకుపోదాం గాయ్స్. ఇంకా ఇట్లా పోదాం చెట్లకి వెళ్ళి. మంచిగా పోతున్నాం లోపల, కానీ బండి మొత్తం దిగిపోతుంది. ఇంకో ఆడికెళ్ళి ఈడికి రానిగానే పెద్ద టాస్క్ అయింది. వచ్చాయి దింపొద్దు అనుకున్నాను. బాగానే దింపేసిన. ఇంకా లోపల సెట్ చేయి నీట్గా. అరే కొట్టుకోపోయారా బాబు, నువ్వు ఆడుకుంటున్నావు. జుగాడ్ చేసినాం. ఇప్పుడే కాకినాడ బీచ్కి రీచ్ అయినాం. చాలాసేపటి నుంచి ట్రాఫిక్లో ఇబ్బంది పడి లాస్ట్కి బీచ్లో బండ్లు పెట్టేసినాం. నితిన్ భాయ్ ఫ్యాన్స్ అంట వచ్చి కలుస్తారు. ఫాలోవర్ వచ్చిండు. ఇంకొక అర్ధగంట ఉంటే మాత్రం తన్నులు తినిపోతున్నాడు. ఎవరు వస్తారు తర్వాత రాని. సెలబ్రిటీ వస్తే సెలబ్రిటీతో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్ అడ్డగోలు మాట్లాడారు, కొట్టిన. ఫస్ట్ వాడు మంచిగా ఉండా తాగి ఉండా అని చెప్పి చూస్తారు. నువ్వు ట్రోల్ చేస్తావా అన్నా? నువ్వు ట్రోల్ చేస్తావా? నువ్వు వీడికి వెళ్ళి బయటికి పోవడమే పెద్ద టాస్క్. షూ మొత్తం దుమ్ము అయిపోయినాయి. మొన్న వచ్చేటప్పుడు వేసుకొని వచ్చిన కొత్త షూ అగం అయిపోయింది. అడ్వెంచర్ సస్పెన్షన్ వేయకున్నా మన బండ్లు మొత్తం అడ్వెంచరే కదా. నిలబడి వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మొత్తం అదో ప్యాకప్ ఉందిగా. నితిన్ బ్రో వచ్చేసేయి. పెట్రోల్ అయిపోయిందా? వస్తుంది. 7 వరకు కొడతావు.
ఏంది టాస్క్? ఏడికి బ్రో? మీ ఫ్యాన్స్కి కాల్ చేయొచ్చుగా. కాయ ఇందాక మందు తెచ్చిస్తాడు కదా, ఇప్పుడు పెట్రోల్ తెచ్చివాను కదా, ఫోన్ చేసి. నెంబర్ లేదు కదా నాకు, నాన్న మా తమ్ముడు నెంబర్ ఇచ్చిన. ఇప్పుడు ఇందాకనే గంట సేపు సావడండి, ఇప్పుడు వస్తే ఇంకేం లేదు, ఇన్నే కూర్చుంటాం ఇక వాళ్ళ. మా తమ్ముడు తిరిగి ఇంకా ఫస్ట్ కాదంటాడు. లేదు బ్రో నాకు నెంబర్ ఇచ్చినట్టు ఎవరి నెంబర్ ఇవ్వని ఫోన్ చేసినవరా. ఆడ అంతా ఆయన కూడా గుర్తుపట్టిండు అంటే చాలా గ్రేట్ అసలు, పవర్ వస్తుంది. స్టార్ట్ అయింది గైస్ బండి అయితే. అయ్యా అట్లా వెళ్ళి ట్రాఫిక్ ఉందా, ఎట్లా వెళ్ళి వస్తే ఎట్లా వెళ్ళి మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది కదా, మన బండి కింద తగ్గుతుంది అండి. తగ్గింది. కార్లు అయితే ఓనింగ్కి వస్తలే, కార్లు ఈయనే పార్క్ చేస్తారు. ఇంకా ఇక్కడ పార్క్ చేసి అట్నుంచి ట్రాఫిక్ ఉందని చెప్పి అందరు ఇటు నుంచి వస్తారు. సో గైస్ ఇప్పుడే యానంకి రీచ్ అయినాము. పెట్రోల్ 4 పాయింట్స్ ఉంది, ఇంకా సరిపోతుంది. కాకపోతే యానంలో పెట్రోల్ రేట్ వచ్చేసి 96.92, 12 రూపీసో 13 రూపీసో తక్కువ ఉంది. సో అందుకే ఇంకా ఆ మిగతా ట్యాంక్స్లో ఇక్కడ వేసుకుందామని చెప్తే ఇక్కడ ఆగినాం యానం దగ్గర. రైల్లో 3rd ఫ్యూల్ స్టాప్ గైస్. చలో గైస్ ఇంకా అమలాపురం వెళ్ళిపోదాం. యానం బీచ్ చూసుకుందాం అనుకున్నాం కానీ యానం బీచ్ ఏం లేదు. బీచ్ అని ఏమన్నారు కానీ దాన్ని సముద్రం అని అంటారు. సముద్రం లెక్క ఉంది. యానంని బీచ్ అంటారా అసలు? యానంని బీచ్ అంటారా? బీచ్ సముద్రం. ఇది సముద్రం బాయ్. దీని పక్కన ఉన్నాయని బీచ్లు అంటారు అసలు. అయితే ఈ సముద్రం వాటరు ఇట్లా ఇట్లా ఫ్లో అయ్యి యానం కాడికి వచ్చింది అంతే, బీచ్. ఇంకోటి స్టంట్ ఏం చెప్పనా, మనం ఇగో ఈ పక్క నుంచి వచ్చినాం, ఇదంతా బీచ్ అనుకుంటా అప్పటి వరకు. నేను కూడా అదే అనుకున్నా. వీడికి రాగానే ఫ్లైఓవర్, ఆడ ఫ్లైఓవర్ ఉంది. ఫస్ట్ అయితే ఇప్పుడు అమలాపురం వెళ్ళిపోతున్నాం. ఇంకా సత్య కూడా కాల్ చేసింది ఆడికి రమ్మని చెప్పి, నైట్ ఆనే స్టే చేస్తాం ఇంకా నలుగురం. సో గైస్ ఇప్పుడే తిందామని చెప్పి ఇక్కడ పంజాబీ దావా ఉంది, రెస్టారెంట్ దగ్గర అయినాము. తినేసుకొని సత్య బ్రో వాళ్ళ ఇంటికాడ స్టే అరేంజ్ చేసిండు. సో గైస్ ఇప్పుడే సత్య బ్రో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. బండ్లు లోపల పార్క్ చేసుకోమన్నాడు. బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం గైస్. బండ్లకు మంచిగా పార్కింగ్ ఉంది బయట. సత్య బ్రో మంచి స్టే అరేంజ్ చేసిన లోపల. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమలాపురం. ఇక్కడ సత్యబ్రో వాళ్ళ ఇంటికాడ స్టే చేసినాం నైట్ వచ్చి. చలో ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే లగేజ్ అంతా ప్యాక్ చేసినాం. మార్నింగ్ ఎప్పుడో వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఆఫ్టర్నూన్ అయింది వెళ్ళే వరకు. ఇప్పుడే లగేజ్ మొత్తం ప్యాక్ చేసినాం, బండి లోపల పెట్టుకున్నాం మంచి నైట్. టిఫిన్ తెచ్చిండు, ఇందాకనే టిఫిన్ చేసినాం. ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం ఇంకా లంచ్ కాపాలి. మధ్యలో ఏడా ఆపలేదు. నైట్ మేబీ ఈవినింగ్ వరకు కొట్టేస్తాం, లేదంటే నైట్ అవుతుంది. ఇంకా చలో గైస్ ఇంకా స్టార్ట్ అవుతున్నాం. బైక్స్ పెట్టుకొని ఇంకా మంచి పార్కింగ్ దొరికింది. ఈ ఇల్లు కూడా మంచి కేరళ స్టైల్లోనే ఉంది. మంచి ఇంటి ముందు మంచి బైక్స్ పెట్టుకోవడానికి మంచిగా ఉంది. ఈరోజు రైడ్లో లాస్ట్ డే, అసలు పోబుది కూడా అవుతలే రిటర్న్ రూమ్కి. వేసుకుంటావా? చాయ్ పీస్ అంటే వేసుకుంటా. ఏంది చాయ్ పీస్ అంటే వేసుకుంటా. చాయా? నువ్వేమన్నా మందు ఫుల్ బాటిల్ అడిగినావు బ్రో? చాయే కదా అడిగింది. బోట్ ఎక్కిపిస్తున్నావా? బోట్ మీదకి వెళ్ళానా బోట్ పోయేది?
అసలైతే సత్య బ్రో వాళ్ళ ఇంటికి బోట్లో వస్తే బోట్ 50 రూపీసే మా కాస్ట్, 1 బైక్ పర్ పర్సన్ 2 కలిపి. అది మిడిల్ నుంచి డైరెక్ట్ విలేజ్లోకి వచ్చేయచ్చు. ఇంకో బై రోడ్ రావాలంటే కొంచెం దూరం నుంచి ఉంటుంది. నైట్ 6 to 6 అన్నమాట, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు బోట్ టైమింగ్స్ వచ్చేసి. అందుకే నైట్ మేము 9 ఏమైంది వచ్చేవరకు. అందుకే ఇంకా బోటు ఉండదని చెప్పి వేరే సైడ్ నుంచి వచ్చినాం. అది కొంచెం లాంగ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఎట్లయినా బోట్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి బోట్లో తీసుకొని పోదాం, కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది బండ్లు అని చెప్పి ఇప్పుడు బోట్ కాడికి వెళ్తున్నాం. అసలు ఆంధ్ర వదిలిపెట్టి పోవాలంటే అవుతలేదు. మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు మళ్ళీ తిరగాలనిపిస్తుంది. రాజోల్ 14 కిలోమీటర్స్. అసలు ఫస్ట్ డే రోజు అమలాపురం వద్దాం అనుకున్నాం, ఇంకా వీలు కాలే. ఆ రోజు నైట్ వేరే కాడ స్టే చేసి అటు మొత్తం దిగుకుంటా లాస్ట్ డే రోజు అమలాపురం రావడానికి వీలైంది. ఓకే గాయస్, ఇప్పుడే బోట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి 1 అవుతుంది. చలో గాయస్, ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్. ఈ చిన్న కెనాల్ దాటడానికే ఈ బోట్ అరేంజ్ చేసారు. ఆడ నుంచేమో మనకి ఎంట్రీ, మన బైక్స్ రావడానికి. అటు నుంచి ఇన్, ఇటు నుంచి అవుట్. ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ విత్ బైక్స్. అంకుల్ కోట్ వేసుకున్నారా? వేడి వచ్చేస్తలేదా? వస్తుంది, కాకపోతే ఇంకా తప్పదు కదా, సేఫ్టీ. ఇవన్నీ ప్యాడ్స్ ఉంటాయి మొత్తం లోపల, కింద పడ్డ కూడా ఏం కాదు. వేడి వచ్చేస్తుంది. పోయేటప్పుడు గాలి వస్తుంది. ఇంకా ఈ యొక్క చిన్న కాలువ దాటడానికి ఈ బోటా చిన్న కాలువ లోతు 60 కిలోమీటర్ లేక ఉన్నాం. లోపలికా? కింద లోతు 60 కిలోమీటర్ లేక 4,18,00,000. ఏంది పాట ఇది వేవు పాట. బాటనా? 4,18,00,000. లోపలికి 60 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుందంట. తాత అంటున్నాం. ఎవరు వెళ్ళారన్నా? ఆంధ్ర మొత్తం తిరగడానికి వచ్చినాం. రేపు మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతారు కదా, మీ తెలంగాణ అందరు వెళ్ళిపోతురుగా. మేము 4 రోజులు అవుతుంది వచ్చి, మళ్ళీ తిరిగి తెలంగాణ పోబుద్ది అవుతలే ఇవన్నీ చూసి. బండి వచ్చారండి? బండి మీద వచ్చినాం. 500 కిలోమీటర్లు, 500 వచ్చిందేమో. నాని మ్యాక్స్ ప్రో. మీకు ఐడియా ఉంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో బాయ్కి మొత్తం ఫాలోవర్స్ ఏడబోయినా బాయ్ని గుర్తుపెట్టేస్తారు అట్లా ఈజీగా. చలో 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 గాయ్స్, వెళ్ళిపోదాం. చలో, బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం. వాటర్కి దగ్గర ఉన్నాం కదా, మొత్తం వేడి. జాకెట్ వేసుకున్నాం, మొత్తం లోపల టీషర్ట్ మొత్తం తడిసిపోతుంది. రైల్లో చిన్న చేంజ్. పోయే దారిలో పేరుపాలెం బీచ్ అని ఉంది. ఈ బీచ్ చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి బీచ్కి వచ్చినాము. డీప్ శాండ్, పేరుపాలెం బీచ్ గాయ్స్. ఎవరు లేరు, మొత్తం ఖాళీ ఉంది. ఏదో ఐలాండ్లో ఉన్నట్టే ఫీల్ వస్తుంది. ఎవరు లేరు, బీచ్ మొత్తం ఖాళీ. మేము వచ్చిన రైడ్లో ఇది ఒకటి మంచిగా వర్త్ మామ. చలో గాయస్, ఇంకెళ్ళిపోదాం. వాళ్ళు ఎవరో జీప్ ఒకటి మహీంద్రా ఫోర్డ్ ఎండ్రివర్ వేసుకొని వచ్చేసి లోపలికి. పోతుంది గాయస్ మొత్తం. మొత్తానికి అయితే బయటికి వచ్చేసింది. ఆ ఫ్లోలో వస్తే డైరెక్ట్ వస్తుంది. అయితే ఆడు బండి వేసుకొని వీడికి పోయేస్తా అని చెప్పి వాడికి ఎడుకో పోయి వచ్చినాడు. ఇందాక ఫస్ట్ ఫోటో దిగిన ఆయన ఆ బండి తీసుకోండి.
అరే ఏం కాలేదు. కాదు బ్రో, రోడ్ మీద సాగొడుతున్నాం, బీచ్కి వచ్చిన దాన్ని కూడా ప్రశాంతంగా వస్తలేము. చలో చలో గాయస్, ఇంకా స్టార్ట్ అవుదాం. ఫుడ్ అయితే ఏం తినలే, పోయేదారిలో నన్ను మంచి రెస్టారెంట్ తీసుకొని కొంచెం ఫుడ్ తిని స్టార్ట్ అయినాం అనుకో. చలో ఇంకా హైదరాబాద్ కొట్టేయచ్చు. ఇప్పుడే హోటల్కి ద టేస్ట్ ఆఫ్ హోమ్ అంట, టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. విజయవాడకి ఇంకా 60 కిలోమీటర్స్ ఉన్నది. ఇక్కడ ఆగినాం. ఇంకా ఫుడ్ అయితే సెట్ ఉంది గైస్. నితిన్ బ్రో ఫ్యాన్స్ ఏడవైనా వదులుతలేదు మన. ఒకటి కర్డ్ రైస్, ఒక చికెన్ బిర్యానీ తిన్నాము. Today I am so happy with English. all English speaking English. brother. I will first meet with my first rider, and I am so happy. And please guys, be like, be share with our all riders from Hyderabad, Nalgonda. Please keep on the Instagram and subscribe our YouTube channel. Thank you so much. అయ్యా Thank you so much, guys. You are always be safe and be carefully ride your safely. I don't know English better from others. We don't know English. we also not speak like that. पूरा वही छे वो Just I will first take it one selfie with all boys, and you will be keep safe ride and keep safe will be all riders. And thank you so much, guys. Please subscribe, like and share. Thank you so much. థ్యాంక్ యూ. Just one more do it. దిగుతాం గైస్. రైట్ బాయ్. చలో గైస్, ఇంకా స్టార్ట్ అవుదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ సర్కిల్ నుంచి విజయవాడ వరకు మొత్తం ట్రాఫికే. ఒక 10 కిలోమీటర్స్ ఏమో అట్లా ఉంటుంది. ఆ ట్రాఫిక్ నుంచే స్లోగా మూవ్ అవుతూ ఉంటా అలా వచ్చినాం. ఇక ఆగిన బండ్లో కూడా రెస్ట్ ఇచ్చినాం కొంచెం. సో గైస్, ఇప్పుడే నార్కెట్పల్లి అయితే రీచ్ అయినాము. శ్రీనాథ్, అజయ్ ఇంకా నితిన్ బ్రో అయితే వెళ్ళిపోతారు. నితిన్ బ్రో నైట్ అజయ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి మార్నింగ్ అయితే వెళ్ళిపోతాడు. నేను కూడా స్టార్ట్ కావాలి ఇంకా రూమ్కి. ఇప్పుడే ఇక్కడ లాస్ట్ ఒక కాఫీ కొట్టి స్టార్ట్ అవుతున్నాం. రేపు రెస్ట్ తీసుకొని మండే ఆఫీస్కి పోవాలి. ఇంకా ఇప్పటికీ చాలా లీవ్స్ అయిపోయినాయి. మండే ఆఫీస్ పోకపోతే నన్ను ఇంకా రానిగలగా. సేఫ్గా అయితే వచ్చినాము రైడ్కి. ఏం లేదు, నేనేం వనుకా బ్రో. రైట్, ఎస్, మళ్ళీ పోవాలని ఉంది. ఎందుకు బాధ? ఎందుకు? అది చూస్తేనే బాగా అయింది. అంతసేపు ఉంది మాతో కూడా పోతుంటే నాకు ఇద్దరికే చెంపు స్టార్ట్ అవుతుంది. ఏం కాదు, లైక్ మొత్తానికి రైడ్ అయితే అయిపోయింది గైస్. ఎప్పుడు వెనస్డే ఈవినింగ్ స్టార్ట్ అయినాము. ఈరోజు సాటర్డే నైట్. 4 days మంచిగా ఎంజాయ్ చేసినాం ఆంధ్ర వైబ్స్ని. అసలు శ్రీనాథ్ బ్రోతోని అజయ్ బ్రోతోని రైడు అసలు నాకు ఎప్పుడు వెళ్ళినా మస్తు అనిపిస్తుంది. అసలు నేను ఎవరితో వెళ్ళాను మ్యాక్స్. ఇప్పుడు రైడ్కి వెళ్ళినా మ్యాక్స్ నాకు ఛాన్స్ దొరికింది అనుకో పక్కా పోవడానికి ట్రై చేస్తా. మొన్న కూడా చాలా పని ఉంది అసలు, అయినా కూడా ఆ పనులు మొత్తం పక్కకు పెట్టి మరి వాళ్ళతో రైడ్కి పోవాలి, వాళ్ళతో రైడ్ కావాలని చెప్పి వాళ్ళతో రైడ్కి వెళ్ళిన. ఈ బండి తీసుకొని వస్తే మాకే ఎట్లనో ఉంది చూడడానికి. వంగి నడుపుతున్నావు, ఇబ్బంది అవుతుంది. ఈ బండి తీసుకొని రాకను, మనకున్నదే ఇది ఒక్క బండి. ఇంక ఈ బండి తీసుకోక రాకుండా ఇంకేం బండి తీసుకొని వస్తా? ఇంకో బండి అయితే తీసుకోలేను కదా. ఇదే డ్రీమ్ బైక్ అని ఎన్నో రోజుల నుంచి అనుకొని లాస్ట్కి ఇంకా ఇంట్లో చెప్పకుండానే తీసేసుకున్నాను. థ్యాంక్స్ టు మై R15 సేఫ్గా తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ మీ గాయస్. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినయ్ రెడ్డి జీ. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ R1V3Kid. చలో ఇంకా సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.